హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఇన్కమ్ ట్యాక్స్లో పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు, రాత పరీక్ష లేకుండా ఒక్క రోజులో మీకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. పోస్ట్ వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే, ట్యాక్స్ అసిస్టెంట్కి డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎనీ డిగ్రీ అంటే బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, ఏ డిగ్రీ చదివినా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చి మనకి 55,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ చదివిన వారు 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నోటిఫికేషను ఏజ్ కోసము, క్వాలిఫికేషను, ఎలా అప్లై చేయాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ అన్నీ చేయడం కోసము. మొదటగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి నోటిఫికేషన్లు మీకు టైమ్లీ మీకు రావడం అయితే జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మీకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా కానీ షేర్ చేయడం వల్ల వారికైనా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏజ్ విషయాలు వచ్చేటప్పటికి 1/1/2026 నాటికల్లా 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యన ఉన్న పిల్లలందరూ అప్లై చేసుకోవచ్చు. దేనికోసం అంటే ట్యాక్స్ అసిస్టెంట్ కోసము. అంటే ఎప్పుడు పుట్టాలంటే బిఫోర్ 2/1/1999 నుండి 1/1/2008 మధ్యలో పిల్లలు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేటప్పటికి 18 నుంచి 25 సంవత్సరాలు. దీనికి 1/1/2001 నుంచి 1/1/2008 మధ్యలో ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ రిలాక్సేషన్ ఏ విధంగా ఉందంటే, జనరల్, ఓబీసీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. దీనికి ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ అయితే వారికి దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఆల్రెడీ మనకి డిపార్ట్మెంట్లో ఎవరు ఉద్యోగం చేస్తున్నారో వారికైతే 40 years దాకా ఉంది. ఎస్సీ ఎస్టీలకు వచ్చి 45 years దాకా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు క్వాలిఫికేషన్ ఫర్ ట్యాక్స్ అసిస్టెంట్కి ఏ విధంగా ఉందంటే, ఏదైనా డిగ్రీ చదివినవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి మనకి టైపింగ్ రావాలి. 8,000 క్రీ ఉండాలి ఒక గంటకి. మనకంటే నార్మల్గా మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినా కానీ మీకు పిలిచేటప్పటికి స్కిల్ టెస్ట్కి పిలిచేటప్పటికి మీకు మ్యాక్సిమం అయితే మీకు టైపింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ అయితే మనకి ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి బోర్డు అయినా పర్వాలేదు. ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలో ఒకసారి చూద్దాం మనం ఫస్ట్. మనకి ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు గూగుల్ ఫామ్ని ఎలా నింపాలంటే, మనకు పార్ట్ 1 పోస్ట్ అప్లైడ్, మీరు రెండింటికి అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉన్నవారు. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్. ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీకు ట్యాక్స్ అసిస్టెంట్ ఇచ్చారనుకోండి, సెకండ్ ప్రిఫరెన్స్లో మల్టీ టాస్కింగ్ ఇవ్వండి. ఎవరైతే డిగ్రీ చదివిన వారు అయితే ట్యాక్స్ అసిస్టెంట్ పెట్టుకోండి ఫస్ట్, తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పెట్టుకోండి. ఎందుకంటే 10th క్లాస్ అందరూ పాస్ అవి ఉంటారు కాబట్టి. తర్వాత వచ్చి మనకి మీ 10th క్లాస్ మార్క్ లిస్టులో ఏ విధంగా ఉందో పేరు ఆ విధంగా రాయాలి. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము. ఇక్కడైతే చూసుకోండి, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే కంపల్సరీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ని మీకు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్ అని చేయండి. ఒకవేళ మేలా, మీరు ఫిమేలా, లేకపోతే అదర్స్ అనేసి దీంట్లో నింపవలసి ఉంటుంది. నేను మేల్ కాబట్టి మేల్ అని పెడుతున్నాను ఇక్కడ. మీరు కేటగిరీ అంటే మీరు జనరలా, ఓబీసీయా అనేసి పెట్టుకోండి. నేను జనరల్ కాబట్టి. ఒకవేళ మీరు జనరల్ కాకపోతే ఓబీసీ వారు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మనకి. తర్వాత అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మీకు ఒకవేళ మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్, ఒకవేళ మీకు ఎన్ఓసి ఉంటే ఎన్ఓసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అందరూ ఎన్ఓసి ఉన్నవారు అప్లై చేయాలి. నేషనాలిటీ ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే దానికి మార్క్ లిస్టు, డిగ్రీ సర్టిఫికేట్లు ఉంటే దానికి సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు స్పోర్ట్స్ ఏ ఈవెంట్లో ఉన్నారో స్పోర్ట్స్ దానికి పెట్టవలసి ఉంటుంది. తర్వాత ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 స్పోర్ట్స్కి ఉన్నవారు దీనికి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్, తర్వాత మిడిల్, విన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇక ఫుల్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మనకి పర్మనెంట్ అడ్రస్ పూర్తిగా నింపవలసి ఉంటుంది ఇక్కడ మీకు. తర్వాత వచ్చేటప్పటికి మీ ఫోన్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డు నెంబరు, తర్వాత ఆధార్ కార్డుని మీకు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీ ఫోటోగ్రాఫ్స్ని అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
తర్వాత మీకు పేమెంట్ ఉంటే పేమెంట్ చేయవలసి ఉంటుంది, డేట్ ఆఫ్ పేమెంటు. తర్వాత మనకి ఇక్కడైతే అన్ని డిక్లరేషన్ పెట్టిన తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇది గూగుల్ ఫామ్ అప్లోడ్ చేయడానికి 31/1/2026 నుంచి 21/2/2026 మధ్యనైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది నేను. అక్కడి నుంచి అయితే మీరు గూగుల్ ఫామ్ని అప్లోడ్ చేయవచ్చు. తర్వాత మీరు గూగుల్ ఫామ్ అప్లోడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మీ దగ్గర సర్టిఫికెట్లు అయితే చూసుకోవాల్సింది. ఇక్కడ ఇచ్చిన సర్టిఫికెట్లు ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికెట్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, స్పోర్ట్స్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఏజు, తర్వాత ఇన్కమ్ అసిస్టెంట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, కాపీ ఆధార్ కార్డు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫీజు విషయం వచ్చేటప్పటికి 200 రూపాయలు అయితే ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఫీజు ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఇది ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ పీరియడ్ 2 ఇయర్స్ అయితే ఉంటుందనేసి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరున్నారో వారే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, తర్వాత క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డీ, షూటింగు, తర్వాత స్విమ్మింగు, అన్ని రకాల వారికి అన్నిటికీ కలిపి టోటల్ మనకి 46 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ గూగుల్ ఫామ్లో ఇవ్వడం జరిగింది కదా మనకి. మీరు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీరు పార్టిసిపేట్ చేశారనుకో ఫామ్ 1 అనేసి, నేషనల్ అయితే ఫామ్ 2 అనేసి, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ అయితే ఫామ్ 3 అనేసి, తర్వాత నేషనల్ స్పోర్ట్స్ తర్వాత ఫామ్ 4 అనేసి, తర్వాత ఖేలో ఇండియా యూనివర్సిటీ దాంట్లో అయితే ఫామ్ 5 అనేసి ఫిల్ చేసి మీకు దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది సర్టిఫికెట్స్ని. మనకి ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ ఇయర్ 2025 ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది మీకు. మీకు జాబ్ వచ్చేటప్పటికి గుజరాత్లో ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చి 18 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మీకు చెప్పాను కదా 35,000 రూపాయల శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. 55,000 రూపీస్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి మల్టీ టాస్కింగ్ అయితే ఒక 35,000 దాకా శాలరీ అయితే రావడం జరిగింది. ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చి 18 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్కి మనకి 28 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ కేటగిరీ ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది మీకు. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వారికి దీనికి అప్లై చేసుకుని మీరు ఉద్యోగం పొందాలని కోరుతూ నేను అయితే మీకు పూర్తి వివరాలు అయితే చెప్పడం జరిగింది. నేను ఈ పీడిఎఫ్ని మన డిస్క్రిప్షన్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పెట్టడం జరుగుతుంది. లేకపోతే మనకి టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుని పూర్తిగా చదివి అప్లై అయితే చేయండి. అన్ని లింకులు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తాను. లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మరి ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఏదైనా కామెంట్ ఉంటే దీనికి సంబంధించి కామెంట్ తెలియజేయండి. మీ డౌట్స్ ఉంటే దాన్ని నేను మీకు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ డౌట్స్ని తెలియజేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వివిఎం కెరియర్ మేకర్స్ని. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.